కేవలం నెల వ్యవధిలో ఎన్నికల చిత్రం తారుమారైంది. వైసీపీ గ్రాఫ్ అమాంతం పెరిగింది. మే 13న ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని పార్టీలు కథన రంగంలోకి అడుగుపెట్టాయి. తాజాగా జన్మత్ పోల్ సంస్థ ఆయా పార్టీల గెలుపోటములపై సర్వే నిర్వహించింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 120 నుంచి 123 అసెంబ్లీ స్థానాలు సాధించి మళ్లీ అధికారం చేపడుతుందని వెల్లడించింది. ఇక కూటమి 46 నుంచి 48 స్థానాలతో సరిపెట్టుకుంటుందని చెప్పింది. ఇదే సంస్థ నెల క్రితం నిర్వహించిన సర్వేలో వైఎస్ఆర్సీపీకి 114 నుంచి 117 స్థానాలు వస్తాయని చెప్పింది. తాజాగా నిర్వహించిన సర్వేలో వైసీపీ గెలిచే సీట్ల సంఖ్య పెరిగినట్లు చెబుతోంది. సర్వేల ఆధారంగా కూటమి తన అభ్యర్థులను కూడా మారుస్తోంది. మొత్తంగా టీడీపీ ఎన్నికల వ్యూహకర్త రాబిన్ శర్మ టీం నివేదిక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది అభ్యర్థులను మారుస్తున్నారంట. దీనిని బట్టి చూస్తుంటే జగనన్న మళ్లీ రెండోసారి సీఎం అవ్వడం ఖాయం.